న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ మోసగాళ్లు టోక్రా వేస్తున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ గిఫ్ట్ అంటూ లింకులు పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ డీసీపీ హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే సెల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళుతుంది అంటున్న డీసీపీతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే కొత్త లింకులు ఇచ్చి అటు మోసగాళ్ళు మొత్తంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటారు. అయితే ఈ లింకులు ఓపెన్ చేయవద్దని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలామంది తెలియక లింకులు ఓపెన్ చేసి వారి బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన డీసీ ఉన్నారు. సో చెప్పండి, న్యూ ఇయర్ సందర్భంగా చాలా కొత్త లింక్స్ వస్తున్నాయి, ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. దాన్ని ఓపెన్ చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి. మీరు ఇచ్చిన హెచ్చరికలు ఏంటి? మేము హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిపి గారు విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ మేము ప్రెస్ రిలీజ్ ఇవ్వటం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అలాగే డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో కూడా ఈ జాగరూకత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ క్యాంపెయిన్లో భాగంగా వీటి మీద ప్రచారం చేస్తున్నాము. దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఇది ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది ఇప్పుడు క్రిస్మస్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ సంక్రాంతి లేదా రిపబ్లిక్ డే వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఫెస్టివల్ సీజన్. సో దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా పబ్లిక్ని మోసగించడానికి, తర్వాత ఈ మోసాలు చేయడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ థ్రెట్ ఎక్కడ నుండి వస్తుందంటే, ఈ గిఫ్ట్స్ అనేది, లేకపోతే గిఫ్ట్ కూపన్స్ వచ్చినాయి అని చెప్పి, లేకపోతే ఈ గ్రీటింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ లింక్స్ షేర్ చేసే అవకాశం ఉంది. సో ఈ లింక్స్ మెలాషియస్ ఉంటాయి. తర్వాత ఇవి మన ఫోన్ని కాంప్రమైజ్ చేస్తాయి, మన ఓటీపీని మనకి తెలియకుండా తీసుకుంటాయి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీటి మీద మేము ప్రచారం చేయడం స్టార్ట్ చేసాము ఆల్రెడీ. సో ఈ సందర్భంగా పబ్లిక్ కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎటువంటి ఆఫర్స్ ఏమన్నా మీకు ఫోన్లో వచ్చినా కానీ, ఎస్ఎంఎస్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలాగే గ్రీటింగ్స్ అని సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. చాలా లింక్స్ మీకు వస్తూ ఉంటాయి. సో వీటిని ఎట్లా పడితే అలా వాటి అన్నిటిని కూడా ఓపెన్ చేసి చూడొద్దు. అందులో ఏపీకే ఫైల్స్ ఉండొచ్చు. ఏపీకే ఫైల్స్ అనేవి అవి ఆండ్రాయిడ్ ఫోన్స్లో మూమెంట్ ఉంటుంది. ఒక ఆండ్రాయిడ్ నుండి ఇంకో ఆండ్రాయిడ్కి షేర్ చేసుకోవచ్చు వయా డిఫరెంట్ మీడియమ్స్. సో ఈ ఏపీకే ఫైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో దాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది కూడా తెలుసుకోవాలి. సో ఏపీకే ఫైల్కి కింద ఒక చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో ఏపీకే అని ఉంటుంది. సో అలాంటి ఫైల్ ఏదైనా మీ ఫోన్లో ఉన్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని డిలీట్ చేయండి. అది ఒక గ్రూప్లో ఏమైనా షేర్ అయితే గ్రూప్ నుండి బయటకు వచ్చేసేయండి, ఎగ్జిట్ అయిపోండి. సో దాని పొరపాటున కూడా మనము దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అది మన ఫోన్లోని చాలా ఫీచర్స్ని కాంప్రమైజ్ చేస్తుంది. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. దీనివల్ల మన ఫోన్లో ఉన్న కంటెంట్ కానివ్వండి, మన ఫోన్లో ఉన్న పాస్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, వచ్చే ఓటీపీస్ కానీ అవన్నీ కూడా ఫ్రాడ్స్టర్స్కి యాక్సెస్ వస్తుంది. కాబట్టి దాని నుండి వాళ్ళు మన బ్యాంక్ నుండి డబ్బులు తీసుకోవడము, లేదా మన డబ్బులు యూజ్ చేసుకొని షాపింగ్ చేయడం, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పబ్లిక్ హెచ్చరికలు చేసేది ఏంటంటే, వచ్చిన ప్రతి లింక్ని కూడా అనాలోచితంగా క్లిక్ చేయొద్దు. అయితే న్యూ ఇయర్ కావచ్చు, లేకుంటే సంక్రాంతి పండుగ కావచ్చు, ఈ సందర్భంగా వచ్చే లింక్స్, అన్నోన్ పర్సన్లో వచ్చే లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. ఒకవేళ ఓపెన్ చేసినట్లయితే తమ ఫోన్ కాంప్రమైజ్ కావాలి, ట్రాప్ అయినట్టు గుర్తిస్తే వెంటనే అధికారులను కాంటాక్ట్ చేయండి, అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయమని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజన్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.